ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఫర్గెట్టింగ్ వాట్ లైస్ బిహైండ్ అండ్ స్ట్రెయినింగ్ ఫార్వర్డ్ టు what lies ahead. I press on toward the goal for the prize of the upward call of God. Philippians chapter 3 verse 13-14. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ధైర్యపరచుటకు గాను అనుగ్రహించిన కృపావార్త నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ పరమ తండ్రి నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ లోకంలో అనేక మంది గురి లేకుండానే జీవిస్తారు. కొందరైతే మంచి ఉద్యోగం సాధించాలని, మరికొందరైతే ఉన్నతమైన విద్యను అభ్యసించాలని, మరికొందరైతే ఫారెన్లో సెటిల్ అవ్వాలని రకరకాల గురి కలిగి జీవిస్తారండి. దాని కొరకై ఎంతో కష్టపడతారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితంలోనైతే క్రీస్తుని గురిగా చేసుకొని నిత్యము ఎలాంటి శ్రమలు వచ్చినా, నిందలు ఎదురైనా సరే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ఓపికతో ఈ జీవితం అనే పరుగు పందెంలో మనం పరుగెత్తే వారిగా ఉంటాము. గడిచిన కాలంలో నీ జీవితంలో నువ్వు అనుకున్నది బహుశా సాధించలేదని, ఏ పని చేసినా కూడా సక్సెస్ కాలేదని, అనేకులు నిన్ను అవమానించారని, రకరకాల పరిస్థితులను బట్టి బహుశా నువ్వు ఈనాడు ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో కదా. కానీ ప్రియులారా, క్రైస్తవులముగా మనకున్న నిరీక్షణ, మనకు ఏమీ ఉన్నా లేకున్నా కూడా, పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినా, పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా నీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను తన మహిమ కొరకు నువ్వు లేచి తేజరిల్లాలని, ఆయన నీ కొరకై దాచి ఉంచిన జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలని నిన్ను గురి యొద్దకే నడిపించడానికి ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. ఈనాడు సాతాను నిరుత్సాహము, కృంగుదల అనే ఆయుధాన్ని ఉపయోగించి తన బిడ్డలు దేవుని వెంబడించకుండా జీవితం అనే పరుగు పందెంలో ఓడిపోయేలాగా, జీవితం మీద విరక్తి కలిగే విధంగా చేస్తూ ఉంది. చిన్ననాటి నుండే రక్షించబడ్డావే, కానీ ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం బహుమానం పొందుకున్నావు? అసలు నువ్వు ఏమి సాధించావు? దేని కొరకు జీవిస్తున్నావు? ఎందుకు అంత పరిగెత్తుకొని దేవుని మందిరానికి వెళ్తున్నావు? అన్ని రకాలుగా కూడా నువ్వు దేవుని వెంబడించినా కూడా నీ జీవితంలో ఏం సాధించలేకపోయావి అని దేవుని ఏమాత్రం కూడా వెంబడించకుండా సాతాను రకరకాల ఆలోచనలు మన యొక్క హృదయంలో పుట్టిస్తూ ఉంది. కానీ ప్రియులారా, గడిచిన కాలంలోనైతే నీ యొక్క వైఫల్యాలను, నీ బలహీనతలను నువ్వు గుర్తు చేసుకుంటే నీ జీవితంలో అంతా కూడా కృంగుదలే, నిరాశే. అందుకే రానున్న దినాలలో నా దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడు అనే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ జీవితం అనే పరుగు పందెంలో నువ్వు గెలిచేవాడివిగా ఉంటావు. ఎప్పుడైతే మొదట నువ్వు ఆయన యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క నీతిని వెతుకుతూ ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచకుండా దేవుని వైపు, ఆయన యొక్క సహా వైపు నీ యొక్క దృష్టి నిలుపుతావు, ఆయన నీకు అత్యంత బహుమానాన్ని అనుగ్రహిస్తూ వస్తాడు. ఆనాడు దావీదు దేవుని యొక్క పిలుపునకు లోబడినవాడు, ఆయననే గురిగా చేసుకొని జీవిస్తున్నవాడు. కానీ సాతాను ఆశలకు లొంగినవాడే ఒక స్త్రీతో ఒక్కగానొక్క సమయంలో తప్పు చేస్తూ వచ్చినాడు. దానిని బట్టి దేవుని యొక్క పిలుపుకు అవిధేయత చూపించాడు. వాస్తవానికి దావీదు తనకు పుట్టిన బిడ్డ మరణించినప్పుడు దానిని బట్టి చింతిస్తూ కూర్చోవాలి కదా. దేవుని విడిచిపెట్టవలసిన పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. కానీ తన గతాన్ని తలుచుకుంటూ కృంగిపోవాల్సింది. కానీ దావీదు దేవుని మీద ఉంచిన విశ్వాసము తనను జరిగిపోయిన విషయాలన్నీ కూడా మరచిపోయేలాగా చేసింది. ముందుకే వెళ్ళే విధంగా, అనగా గురి యొద్దకే వెళ్ళేలాగా దావీదుని దేవుడు మరలా పైకి లేపాడండి. గురి యొద్దకే పరిగెత్తే విధంగా దావీదు తీర్మానించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో మీకు తెలియకుండా మీరు చేసిన చిన్న తప్పే, మీ లోపమే బహుశా ఈనాడు దేవుని దగ్గర నుంచి మిమ్మల్ని దూరం చేస్తుందేమో అని ఈరోజు మీరు బాధపడుతున్నారా?
మీరు తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం మీ జీవితాన్ని నాశనం చేసిందని దుఃఖిస్తున్నారా? కానీ జరిగిన వాటిని తలంచుకుంటూ దుఃఖిస్తూ కూర్చోవడం దేవుని చిత్తం కాదు. అన్యుల వలె ఐహిక విచారణలు బట్టి కృంగిపోకుండా ఆయన సేవలో వాడబారని అనేక ఆత్మలను రక్షించాలి అని దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క గొప్ప బహుమానము పొందుకోవాలనని గురి ఎత్తకే మనం ఈనాడు పరిగెత్తాలి ప్రియులారా. దేవుడి యొక్క నూతన సంవత్సరంలో నీ పక్షముగా గొప్ప కార్యం చేయబోతున్నాడని నమ్ముతూ వస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఎంతోమంది మనకంటే గొప్పవారు ఉన్నా కూడా ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలిచినాడే. ఆనాడు పౌలు గారు ఎంత జ్ఞానం గలవాడండి, ఉన్నత చదువులు చదివినవాడు కదా, ఆస్తిపరుడు కదా, కానీ తన దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును గ్రహించినవాడుగా, దేవుని బిడ్డలుగా ఆనాడు ఉన్నత చదువు చదివినవాడు, ఆస్తిపరుడు, కానీ తన దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును గ్రహించలేని వాడిగా, దేవుని బిడ్డలను హింసించేవాడిగా, దూషించేవాడిగా, పరిచర్య చేసేవారిని సైతం కొట్టి మరీ చంపేవాడిగా ఉన్నాడు. అనేకులను బాధించేవాడిగా ఉన్నాడు. సంఘాలను సైతం నాశనం చేసేవాడిగా ఉన్నాడు. కానీ దేవుడు పౌలు గారిని తన పరిచర్య నిమిత్తం పిలిచాడు కాబట్టే తనకంటూ ఒక గురి ఉందని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు తనని పట్టుకున్నాడు, మార్చాడు. అప్పటి నుంచి మరణించేదాకా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానం కొరకై ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు జరిగిపోయిన నష్టాన్ని మరలా తనకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ వస్తూ ఉన్న ప్రియులారా, ఈ రోజు నుంచైనా ప్రియులారా, మనము కూడా పౌలు వలె, దావీదు వలె దేవుడు మన జీవితంలో మన కొరకే ముందుగా దాచి ఉంచినటువంటి గొప్ప మేలులు ఉన్నాయని, వాటి కొరకై ఇప్పుడు జరిగిపోయిన పాత సంగతులన్నీ కూడా మరిచిపోయి ప్రభు కొరకే ముందుకే నడుద్దాము. తద్వారా ఆయన మన కొరకే దాచి ఉంచిన మేలు పొందుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మా జీవితంలో జరిగిపోయిన వైఫల్యాలను, జరిగిపోయిన అపజయాలను తలుచుకుంటూ నిత్యం మేము బాధపడే వారంగా ఉన్నాము. కానీ మీరు మా కొరకై దాచి ఉంచిన మేలు కొరకై ఏమాత్రం మేము నిరీక్షణని వారముగా, పైగా దుఃఖించే వారముగా ఉన్నాము. దయచేసి మా యొక్క అవిధేయతను, మా యొక్క బుద్ధిహీనతను ఈరోజు మీ సన్నిధానంలో ఒప్పుకొని చూడగా తండ్రి, ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క పతన స్థితిని, మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగోగా ఎరిగి ఉన్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే ఈరోజు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీభవించి వింటూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో దయచేసి మీ యొక్క అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ రండి. మీ యొక్క జీవితాన్ని మేము మాదిరిగా చేసుకొని జీవించే కృపను మాకు మీరు అనుగ్రహిస్తూ రండి. శత్రువుతో ఎంతో భయంకరంగా మా జీవితాలలో పన్నాగాలు పన్నుతున్నప్పటికీ తండ్రి, మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి,
మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రువు మా మీద చెలరేగపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా.
ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టులు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకై, మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకును, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.